ఏంటంటే సార్ షాపులు పెడుతున్నారు, ఇళ్లలో కూడా వేసేస్తున్నారు సార్. రోడ్డు ఇళ్లలో కూడా వేసేస్తున్నారు. మేము పెట్టుకోవాలి. 50 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటాం, దీన్నే నమ్ముకొని ఉంటాం. పిల్ల జల్ల అందరం కలిసి మాకు ఉండడానికి నీడ కూడా లేకుండా చేస్తే మేము ఎట్టుకోవాలి చెప్పండి. మీరే మాకు న్యాయం చేయండి. మాకు ఎమ్మెల్యే రావాలి. మా సమస్య మా బాధ వినాలి. ఆయన ఎందుకు ఇబ్బంది చేపిస్తాడు? గెలిపించేందుకు మాకు ఇబ్బంది చేపిస్తున్నాడు. ఏం అధికారం ఉంది? ఆ రోజు ఏం చేశారు? కరెంటు బిల్లు, ఇంటి పన్ను వేలకు వేలు కడుతున్నాం. కరెంటు బిల్లు, ఇంటి పన్ను పట్ట లోన్ అవసరం లేకపోతే సరే ఇచ్చారు. మరి ఈ రోజు ఎందుకు అందిస్తున్నారు? తీస్తే సరే హక్కులు తీయండి. నా పేరు నాగేంద్ర సార్. మేము 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఇప్పటికిప్పుడు సరే మా షాపులన్నీ తీసేశారు. మా షాపులు తీశారు కదా, అంతవరకు అనుకున్నాం మేము. అటు పక్క ఉంది ఏజెఫ్సీ కూడా అమ్మితే డీకే ఉంది. పారే కూడా అటు పక్క నుంచి 100 అడుగులు అన్నారు కదా, అక్కడి నుంచి కొలుచుకొని ఆ గోడ తీసామని కాపురాలు ఉండే పిల్లలు ఉండేవి. అది మా పెద్దలకి కుంటి పిల్ల ఒక పిల్ల ఉంది, మా పిల్ల ఇనపని పిల్ల ఉంది. ఆ రోడ్డు మీద కాసుకొని ఉండే వాళ్ళు ధ్వంసం చేశారు, సరుకులన్నీ ధ్వంసం చేశారు, తీసేశారు. అంతవరకు అనుకున్నాం. లాస్ట్ కేసేలకి బాత్రూమ్ కూడా లేకుండా వేసేలకి మేము ఎక్కడ ఉండే సార్? మేము ఇక్కడ పెట్రోల్ పోసుకొని తగలబెట్టి చచ్చిపోతాం. మా శవాల మీద మీరు తీసుకోండి. నా పేరు నాగూరులి అండి. ఇక్కడ కుప్పోలు రోడ్లో నేను 40 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము అందరం. మాకు ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు ఇల్లు కట్టుకోవడానికి 2వ స్టేర్ కట్టడానికి కూడా కమిషనర్ గారు పర్మిషన్ ఇచ్చారు. ఎంఆర్ఓ గారు కూడా అబ్జెక్షన్ లెటర్లు లేకుండా అబ్జెక్షన్ కూడా ఇచ్చారు. అవి మళ్ళీ కట్టుకొని మేము అందరం ఉంటున్నాం. నిన్న వచ్చారు, మొత్తం ఇళ్ళన్నీ పడేయమన్నారు. పక్కన అన్ని మా ఉండే షాపులన్నీ పడేశారు మొత్తం. వాళ్ళ ఇల్లులు కూడా పడేస్తామని చెప్పి ఇప్పుడు వచ్చారు. మేము ఏం చేయాలి? మేము ఏడ బతకాలి? ఎట్ట బతకాలి? మేము మా పరిస్థితి ఏంది? ఇక షాపుల దూరం తీసేశారు. ఇక మేము ఎలా బతకాలి? మా కాపురాలు ఏంది? మేము ఇక్కడే 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. ఇక మేము ఏడ బతకాలి? ఎలా బతకాలి మేము? ఇక మాకేందో దారి చూపించి మీరు ఏదో ఒకటి చేసుకోండి. మా అటుపక్క ఎఫ్సీఐ కూడా దగ్గర 10 అటు కూడా 10 అడుగులు ఉంది. అటు నుంచి కొలత వేసుకోండి, 100 అడుగులు తీసుకోండి. మీరు ఇబ్బంది లేదు దానికైనా. అంతే. మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. అంతే. వెనకాల కూడా ఫ్లాట్లలో వేయట్లేదు. ఒకదానికి ఒక లెక్క, ఒకదానికి ఒక లెక్క వేస్తున్నారు. అది ఎమ్మెల్యే లెక్కన అని చెప్పి వాళ్ళ లెక్కనని మాట్లాడుతున్నారు వాళ్ళందరూ. ఏ లెక్కనైనా అన్ని రకంగా వేయాలి. ఆడి నుంచి 100 అడుగులు వేసుకుంటారా? ఎఫ్సీ కూడా కాడి నుంచి వేయండి. అది మాకు చేయాల్సింది. వస్తానమ్మని నేను 45 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఏడే పెళ్ళి అయింది, ఏడే పిల్లలు పుట్టారు, ఏడే పిల్లలకి పెళ్ళిళ్ళు చేసాము, పిల్లలకి పిల్లలు పుట్టారు, అందరు ఉన్నారు. మేము ఇల్లు కట్టుకుంటామంటే అందరు గవర్నమెంట్ వాళ్ళు కూడా, పంచాయతీ వాళ్ళు కూడా ఎవరైనా మాకు కట్టుకోమని చెప్పి సెలక్షన్ చేశారు. మేము కష్టపడి కట్టుకున్నాము. ఇప్పుడు వచ్చి ఎకాని వచ్చి ఇళ్ళన్నీ కొట్టిపారు నూగుతుంటే షాపుల వరకు అయితే కొట్టుకోండి సార్. మేము బేల్దార్ పని అని, కూలి పని అని, చీపుర పని అని చేసుకొని బతుకుతున్నాం. ఈడ ఇప్పుడు వచ్చి ఎకాన ఇల్లులు కొట్టేస్తే మేము ఏడుండాలి? మా పిల్లలు ఏడుండాలి? రోడ్ల మీద మీరే న్యాయం చేసి మమ్మల్ని ఒక దరికి తీసుకురండి. మేము చాలా బాధపడుతున్నాము, చాలా ఏడ్చుకుంటున్నాము. ఇల్లులు పోతున్నాయని అటు 10 గదులు ఉన్నా కూడా గోడ కూడా పగలగొట్టకుండా ఇటే తీసుకుంటున్నారు. మీరు న్యాయం చేసి మీ దయ ఉంచి మేము చాలా బాధలు పడుతున్నాం. మేము కూలి చేసుకొని బతికే వాళ్ళమి. బాగలేక మంచి చెడ్డ చేసుకుంటా కూలి పని చేసుకుంటా బతుకుతున్నాం సార్. దయ ఉంచి మీరు మా మీద అందరమేనా మా ఇల్లులు మీకు కావాల్సిన మటుకు ఏదో కొంచెం తీసుకొని కొంచెం ఉంచండి. మరీ అసలు ఇల్లులు కొట్టేస్తే మేము ఏడ బతకాలి? రోడ్ల మీద ఉంటున్నాం మేము ఇప్పుడు పిల్ల జల్లం. అది దయ ఉంచి మీరు సహాయం చేయండి మాకు. అది సార్. అండి, నా పేరు శ్రీనివాసరావు. నేను గత 40 సంవత్సరాల నుంచి మా నాన్నగారు, మా తాతగారి దగ్గర నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం. మేము ఈ కాలనీలో ఉన్నప్పుడు ఇక్కడ చిన్న కాలనీ, ఇదంతా చుట్టుపక్కల పెద్ద అడవిలాగా ఉండేది. చిన్న చెట్లు ఇవన్నీ ఉండేవి. ఆ ఫ్లైఓవర్ అయితే ఎప్పుడైతే పడిందో అప్పటి నుంచి ఇది డెవలప్ అవడం జరిగింది. మేము గత 40 సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి కానీ, కమిషనర్ గారి దగ్గర నుంచి కానీ అందరికీ, మాకు, మా ఫ్యామిలీ వాళ్ళకి కానీ, ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు అందరికీ ఒరిజినల్ పట్టాలు ఇచ్చారు. ప్రతి ఒక్కదానికి ట్యాక్సులు కానీ, నీటి పన్ను కానీ, A to Z మొత్తం టైం టు టైం అన్నీ ప్రతి ఒక్కరు కడుతున్నారు. ఇప్పుడు సడన్గా వచ్చేసారు ఎంఆర్ఓ గారు కానీ, వీళ్ళు కానీ మాకు నోటీసులు ఇచ్చేసి ఇట్లాగా షాపులన్నీ పడేశారు.
సరే షాపుల వరకు పోయినాయండి, వాళ్ళ పరిధిలో వాళ్ళు తీసుకుంటున్నారు అనుకున్నాం. ఇప్పుడు ఇంటికి కూడా మాకు మార్కింగ్ అవి వేసేసి ఇప్పుడు మొత్తం ఇల్లు కూడా తీసేస్తామంటున్నారు. ఇప్పటికిప్పుడు మాకు ఇల్లు అవన్నీ కూడా తీసేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలండి. తర్వాత ఇటువైపు మాకు రోడ్డుకి 2 వైపులా తీయాలా సమానంగా. ఇప్పుడు ఎఫ్సై గోడం పక్కనే ఒక అపార్ట్మెంట్ కట్టారు, అది రోడ్డు మీదకి ఉంది, రోడ్డు మీదకి ఉంది. ఒక కారు బయటకు వస్తే నడి రోడ్డు మీదకి రావాలా, బయట యాక్సిడెంట్లు అవుతాయి కూడా తెలియదు. ఎట్లా ఇస్తారండి పర్మిషన్స్? తర్వాత ఇటువైపు ఎఫ్సై గోడౌన్స్లోకి ఇక్కడికి కనీసం 10 అడుగులు డీకే ల్యాండే ఉంది. తీసుకుంటే 2 పక్కల ఒకే రకంగా తీసుకొని అందరికీ న్యాయం జరిగేటట్టు చేయాలి సార్. గత 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, ఇప్పటికిప్పుడు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళాలి? కనీసం మాకు ఎటువంటి జీవనోపాధి కానీ ఏది చూయించకుండా, మాకు ఎటువంటి వసతి కార్యక్రమాలు కానీ చెప్పకుండా మీరు ఇట్లా చేస్తున్నామండి, ఇది చేస్తున్నాము, ఇది పరిస్థితి, ఇట్లా జరుగుతుంది అని కానీ మాకు ఎటువంటి మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం వచ్చేసేసి పాడేసేసి మా ఇష్టం అండి అని అంటున్నారండి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి? మాకు జీవనోపాధి ఏంటి? మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళామండి, సార్ లేరన్నారు. మేము ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలి? ఎట్లా బతకాలండి? దయచేసి మీరైనా కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకెవరైనా కానీ, ఎవరైనా సరే మా పట్టా కాగితాలు అన్ని ఒరిజినల్ అండి మా దగ్గర ఉన్నవి. ఇప్పటికి మాకు మొత్తం ఇప్పుడు అన్ని తీసేస్తాం అంటున్నారు. దీనికి న్యాయం జరిగేటట్టు ఎవరైనా చూసి చేయండి సార్. సుద్దపల్లి మహేష్ బాబు నా పేరు. ఎఫ్సీ ఎదురు కొత్తపట్నం రోడ్లోని ఎఫ్సీ ఎదురుగా ఇందిరా కాలనీలో నివాసం ఉంటున్నాం. 1978-79 టైంలో ఇంద్రమ్మ గారు ఇచ్చిన పట్టా కాగితాలు ఇవి రోడ్డు మార్జిన్లో ఉన్నాయని చెప్పి ప్రతిసారి వచ్చినప్పుడల్లా కొంచెం జరుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కాలువలు కానీ రోడ్డు పెద్దలు చేయాలని, విశాలంగా ఉండాలని చెప్పి 100 అడుగుల రోడ్డు అని చెప్పి వన్ సైడ్ డిసైడ్ చేసి, ఒక్క సైడే పట్టాలు ఇచ్చిన సైడే డిసైడ్ చేసి వన్ సైడ్ జరుగుతున్నారు. దానివల్ల కనీసం బాత్రూమ్లకు కూడా ఇళ్ళు కట్టుకున్న వాళ్ళకి అన్ని ఇళ్ళు పోతున్నాయి. మార్జిన్లో ఉన్నటువంటి బాత్రూమ్లకు కూడా మిగలటం లేదు. కాబట్టి జనం అందరూ నష్టపోతున్నారు. దాదాపు 50-60 కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఉన్నాయి. కానీ ఇప్పుడు వన్ సైడ్ తీయడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డును పడిపోతాయి, ఇళ్ళు వాకిళ్ళు మొత్తం పోతాయి. వన్ సైడ్ అనేది కరెక్ట్ కాదని మా అభిప్రాయం. మాకు ఏంటంటే 2 పక్కల ఎఫ్సీ గోడని ఇంతకుముందు ఉన్న కొలతల ప్రకారం 14 అడుగులు లోపల పోవాలి. కానీ ఆ 14 అడుగులు కూడా మా సైడే తీసేటప్పటికి ఇళ్ళు వాకిళ్ళు అన్నీ పోతున్నాయండి. మా ఎందుకు దైవం చేయి, మాకు న్యాయం చేయాలి. మా ఎంఆర్ఓ గారు అయినా, కమిషనర్ గారు అయినా, మరి కలెక్టర్ గారు, మన లోకల్ ఎమ్మెల్యే గారు అందరూ వచ్చి మనకు న్యాయం చేయాలి. ఎందుకంటే వన్ సైడ్ తీయడం వల్ల చాలామంది నష్టపోతున్నారు. అది కరెక్ట్ కాదు. 2 సైడ్స్ అనేది తీసి మాకు ఇల్లు వాకిళ్ళతోటి అందరూ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇల్లు కట్టుకునే స్తోమత ఎవరి కాడా లేదండి. ఆర్థిక స్తోమత ఎవరి కాడా లేదు. మళ్ళీ ఇల్లు కట్టుకునే అంత స్తోమత, స్థలాలు ఇల్లు పోతే ఇబ్బంది పడతారు. కొంచెం మా